నాకు మీ సినిమాలంటే బాగా చాలా ఉన్నాయి కానీ టక్కున ఇప్పటికి గుర్తొచ్చి నవ్వేది అంటే గుర్తు రాగానే నవ్వుకుంటాం. హైలైట్ అసలు అందులో నవ్వని క్షణం అంటూ ఉండదు మీది అసలు. సీను మీరు చెప్తే నమ్మరు. మీ రాయెత్తి కోటగారిని ఇచ్చిన రాయెత్తితోనా లాస్ట్ వినోద్ కుమార్ మీద వేస్తాం కదా, 6 గంటలకు స్టార్ట్ చేసి 8 గంటలకు అయిపోవాలి, 2 అవర్స్లో అయిపోవాలి సీను అని మధ్యలో బ్రేక్ చేసి పెట్టి 9 o'clock నుంచి మళ్ళీ వేరే షూటింగ్ ఉందా, వేరే హీరో హీరోయిన్ది పెట్టారు నైట్ అంతా. నేను నవ్వేది కట్ కట్ అనేది, కోట నవ్వేది కట్ కట్ అనేది, డైరెక్టర్ నవ్వేది కట్ అనేది, ప్రొడ్యూసర్ నవ్వేది కట్ అనేది, లేకుంటే ఏ లైట్ బాయ్ కెమెరామ్యాన్ ఎవరన్నా ఒకళ్ళు నవ్వేటోళ్ళు ఎంత కంట్రోల్గా ఉన్నా కూడా. మరీ ఆ రాయేసే సీన్ అయితే 20 టేకులు 30 టేకులు అయిపోయినాయి, ఎవరో ఒకళ్ళు నవ్వుతున్నారు. కోటగారు నారాయణ నారాయణ అని ఎత్తగానే నేను ముందే ఉరకడానికి పోగిపెట్టి ఇవన్నీ మేము ఒకళ్ళు కోట ఆ మూడ్లో ఉండి కూడా కోట రాయి పట్టుకుని నా కొడక నవ్విస్తున్నావు నువ్వు కాకపోతే మరి నవ్విచ్చేసి మరి అది తెల్లవారిందండి. మార్నింగ్ 6:30 అయింది. ప్రొడ్యూసర్ కోపం వచ్చి ఏమనుకుంటున్నారు మీరు 2 గంటల కోసం పెడితే సీను తెల్లవారుద్దా, 6:30 అవుతుంది, ఇంకొక 10 నిమిషాలు ఒక అరగంట పోతే సన్ వస్తుంది ఇది నైట్ ఎఫెక్ట్ తీయలేము మనం అని సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది. అప్పుడు మేము 2 షాట్లు 3 షాట్లు ఉండేప్పటికీ మా ప్రొడ్యూసర్ కోపం వచ్చింది, ఆయన 7 ముఖం పెట్టుకొని పోయింది అని మేము కబకబకబగా 2-3 షాట్లు చేసేసినాం. ఇట్లా నవ్వుతూనే ఉన్నాం. నా నీళ్ళలో పడిపోతాడు కదా, మనిషి ఏడని టార్చ్ చేస్తాను మొత్తం వేయాలి కదా, ఇటేసి ఇట్టేస్తాం ముఖానికి. నా కొడుకు నా ముఖానికి వేస్తాం కింద వేయరంటాడు. ఏమైనా ఇబ్బంది పడ్డారా సార్? అంటే ఆ చిన్న అది మీకు ఏది డెరస్ నా డిరస్ అన్నా షూట్ నా చూసావా అన్నా అంట, నా కొడక ఆ పొలంలో 100 చూపించావు, అప్పటి నుంచి నా రాతే మారిపోయింది, నా డ్రెస్ అంటే ఇది గోసి అంటాను. మళ్ళీ ఇప్పుడే మొక్కను చూసుకొని అన్న పెట్టాను రా అంటాడు. డైరెక్ట్ దాసరి గారు కూడా నవ్వి అడ్డం పెట్టుకుని నవ్వేటోడు దూరంగా కూర్చొని పాపం. అది మంచి ఎమోషన్ ఉన్న సినిమా. మళ్ళీ మీరు ట్రాక్ వచ్చే 2 ways కదా సార్, ఒకవైపు అంతా ఎమోషన్, ఒక సీన్ వాళ్ళదుంటే ఒక సీన్ మీది నాది, అటు ఎమోషన్ ఇటు కామెడీ. అసలు అందుకనే కదా 100 రోజులు ఆడింది. బాగా ఎట్లా బ్యాలెన్సింగ్ బాగా. ఇంకొకటి మీరు సార్ చెప్పండి. గ్రేట్ ప్రొడ్యూసర్ ఆయన, ఎడిటర్ ఆయనే. అసలు ఆయన ఇక్కడ షూటింగ్ చేస్తుంటేనే ఆయన నిలబడి చూసుకుంటా దీనికి ఈ షాటు దీనికి ఈ షాటు అంత ప్లానింగ్. ఆయన సినిమా చూసుకుంటుంటాడు. గ్రేట్ ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు. ఆ సినిమా తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది సార్ మీకు? గోల మామూలుగా బావబామ్మది కూడా అంతే గోల. మీ అంటే మీ ఇద్దరు కాంబినేషన్ అట్లా పండడానికి ఏంటి అసలు? అంటే ఒక పెర్ఫార్మెన్స్. ఒక్క అక్షరాన్ని పోనీనుగా నేను నన్ను ఏదనంటే ఏడ్చేవలే అన్నట్టుగా వెంటనే నా ఎక్స్ప్రెషన్లోనే తిట్టు, నా కొడుకు రే అని అంటాడు కదా అనేది, వెంటనే తిప్పికొట్టుడు రకరకాలుగా ఎక్స్ప్రెషన్ తోటి అనేది. అది రైటర్ రాయడు, కరెక్టే. డబ్బింగ్లు వేసేసేది కొన్ని వెంటనే కౌంటర్లు. నా కొడుకు ఇది ఎప్పుడు అన్నావురా నువ్వు అనేటోడు సినిమా చూసేటప్పుడు కోటగారు. నన్ను అందుకే కొన్ని సినిమాలకు నువ్వు ముందు డబ్బింగ్ చెప్పడానికి వీల్లేదు అనేది. నన్ను మంచిదన్నా నీ ఇష్టం, నువ్వు చెప్పినాక నేను చెప్తాను అనేది. ఆయన చెప్పిన తర్వాత ఆయన నా మీద ఏమి వేసాడు అన్నిటికీ కౌంటర్స్ ఇచ్చేవాడిని నేను. అంటే ఏడ్చారు ఇవన్నీ అనేది. నువ్వు డామినేట్ చేస్తారా నువ్వు కౌంటర్స్ వేసి అని ఏడ్చేటోడు. కొన్ని రోజులు ఇద్దరం కలిసి చెప్పాలా డబ్బింగ్ అని పెట్టిండు. సరే మంచిదన్న. ఇక నా దెబ్బకు తట్టుకోలేక ఇక నీ ఇష్టం రా అని వదిలేసిండు కోటగారు. అట్లా టగ్-ఆఫర్ ఉండేది మా ఇద్దరికి. ఇప్పుడు కోటగారు నా కాంబినేషన్ లేకుంటే ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారనుకోండి, నాకు కొల్లపూడి మారుతిరావు గారు, సత్యనారాయణ గారు, ఇట్లా నాకు తృప్తిగా ఉండేది కాదు. మీ ఇద్దరికైతే టగ్-ఆఫర్ ఉండేది, ఈజీగా ఉండేది. అట్టనే కోటకు కూడా ఎరా ఎవరో ఎక్కడ షూటింగు అనేది, ఫలానన్న ఇట్లా ఏమో చేసినట్టే లేదన్నా అనేది. నాకు కూడా అంతేరా
ఆడవాడు ఉన్నాడు, ఏంటోరా నువ్వు ఉంటేనే బాగుంటుందిరా అనేవాడు కోట. మాకు టగ్ ఆఫ్ వర్క్ ఉండేది. నేను అలర్ట్, అక్కడ రాసిందే చెప్పటం కాదు, అక్షరం మారితే ఆ నోట్లో నుంచి రావటం ఆలోచన, వెంటనే నా ఎక్స్ప్రెషన్ మారేది, నా డైలాగ్ మారేది. అమ్మ నా కొడుకు ఎట్లా పడతారు అనేవాడు. అట్లనే నేనేదంటే ఏంటమ్మా ఏంటి బాబు అని వేసేసేవాడు. అంటే అవన్నీ కూడా స్క్రిప్ట్లో ఉండవు, కొన్ని చాలా వరకు ఉండవు. మీకు ఆ ఫ్రీడమ్ ఉండేది అప్పుడు? ఫ్రీడమ్ అని కాదు, నేను ప్రిపేర్ అయ్యేవాడిని. ఇట్లా అంటాడు డెఫినెట్గా, నేను ఇట్లా నాది హోంవర్క్ అండి, హోంవర్క్. బాగా నడిచింది కదా మీ పేరు. అసలు ఎప్పుడైనా ఈగోస్ ఇద్దరిలో, నాకంటే నువ్వు బాగా చేసావు, నాకంటే నువ్వు బాగా చేసావు అని ఇలాంటివి ఎప్పుడైనా వచ్చేవా? లేదు పాపం, కొన్ని సందర్భాలు నువ్వు ఇట్లా తిట్టు నన్ను, నేను ఇట్లా అంట అని కూడా చెప్పేటోడు. నేను అట్లా తిట్టాను నేను అనేది, తిట్టరా ఏం పర్లేదు ఇలారా, నేనేమనుకున్నాను తిట్టు అంటే బాగుండదన్న మరి అంత అనేవాడిని. కాదురా నువ్వు తన్ను నన్ను, నేను వెంట పడుతున్న పారిపో అని కూడా చెప్పేవాడు. అట్లాంటి ఈగోలు రాలేదు, కానీ మాకు కొందరు పెట్టాలని చూసారు, పెట్టారు. కొన్ని రోజులు కోట బాబుమోహన్ బాబుమోహన్ తోటి మేము కాంబినేషన్ చేయమని పెట్టారు. ఇది ఏమైంది సార్ అప్పుడు? అదే క్రియేషను, అంటే నేను డామినేట్ చేస్తానని, నేను ఇటు వెళ్ళిపోతున్నానని వీళ్ళని డామినేట్ చేసి నాకు బాగా పేరు వస్తుందని అట్లా ఎక్కించి మాకు మేము కాంబినేషన్ చేయకుండా చేశారు కొన్నాళ్ళు. అప్పుడే నాకు సిల్క్ స్మితతో సాంగు లేదా డిస్కో సాంగ్తో సాంగు 2 సీన్లు అప్పుడే, అంత పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో ఇట్లాంటి పాటలన్నీ వచ్చినాయి. అట్లా కూడా హిట్ అవుతున్నాయి నా సినిమాలు. మళ్ళీ కాంప్రమైజ్ కలిసి చేయాలని ఇవన్నీ జరిగినాయి, మామూలే. చిత్రసీమ ఇది మాది, చిత్రసీమ అన్ని చిత్రాలు జరుగుతుంటాయి కనుక అన్నీ చూసినాం.